వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. విజయవాడలోని సూర్యాపేటలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. కుటుంబ గొడవల నేపథ్యంలో అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు భర్త. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య సరస్వతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు విజయవాడ విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. విజయవాడలోని సూర్యాపేటలో పట్టపగలు దారుణ హత్య జరిగింది. కుటుంబ గొడవల నేపథ్యంలో అందరూ చూస్తుండగానే భార్యను కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపాడు భర్త. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య సరస్వతి మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు విజయవాడ విమ్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్ లో అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, మనం చూసుకున్నట్లయితే కనుక సూర్యారావుపేటలో భార్యను కత్తితో పొడిచిన భర్త ఈ సంఘటన అయితే అక్కడ విజయవాడ నగరాన్ని అయితే వెలిగించిందని చెప్పాలి. ముఖ్యంగా కుటుంబ కలహాలతో దూరంగా ఉంటున్నటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడా తనని తరచూ వేధిస్తున్నాడంటూ కూడా పోలీసులకి కంప్లైంట్ ఇచ్చినటువంటి భార్య మరొకరితో అక్రమ సంబంధం ఉందని అనుమానక్షంతో కక్ష పెంచుకున్నటువంటి భర్త ఈరోజు మధ్యాహ్నం తాను పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చి నిల్చున్నటువంటి భార్యను కత్తితో పొడిచినటువంటి సంఘటన విజయవాడలో సంచలనం రేపని చెప్పాలి. ముఖ్యంగా తీవ్ర గాయాలైనటువంటి సరస్వతిని ఆసుపత్రిలో చేర్పించినటువంటి పోలీసులు చికిత్స పొందుతూ కూడా ఆ మృతి చెందడంలో పోలీసుల అదుపులో నిలుపుతున్నటువంటి పరిస్థితి. మనం ఈ ఘటనకు సంబంధించి కీలక అంశాలు మనం పరిగణన చూసుకున్నట్లయితే కనుక సరస్వతి దారుణ హత్య ఘటనలో కీలకంగా వెలుగులోకి వచ్చిన విషయాలు 2022 ఫిబ్రవరి 14న లవ్ మ్యారేజ్ చేసుకున్నటువంటి మృతురాలు సరస్వతిని మరియు కూతురు విజయ్ ఈ నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫర్ గా తను పనిచేస్తా ఉంది. భవానీపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విజయ్ పనిచేస్తా ఉన్నాడు. వీరిద్దరి మధ్యన కూడా నేను కొంతకాలం గడిచినప్పటికీ కూడా అనుమానం పెనుభూతంగా మారి పట్టబగలి ఈ దారుణ వచ్చి కారణమైందని మనం చెప్పాల్సిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నటువంటి విజయ్ ఉన్నాడు. ఆ ఇరువురికి కూడా 2 ఏళ్ల పాపతో ఒంటరిగా కూడా తను సరస్వతి బయట నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అన్ని కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. మరి కొంత టైంలో ఈ పూర్తి విచారణకు సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను అయితే పోలీసులు అయితే వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.